సూపర్ అన్న. ఎట్లుంది? హైలైట్. హైలైటా? ఎట్లా అనిపించింది? ఎట్లా అనిపించింది? ఎట్లా అనిపించింది? అన్న నమస్తే అన్న. అన్న ఎలా అనిపించింది అన్న కల్కి మూవీ? అంటే జెన్యున్గా చెప్పండి, మన ప్రభాస్ అన్న లుక్ కానీ కల్కి సినిమా కానీ థియేటర్లో రెస్పాన్స్ కానీ ఎలా అనిపించింది? అన్న నిజంగా చెప్పాలంటే అన్న కలికి చూసి వస్తున్నాం అన్న. అసలు ప్రభాస్ అన్న లుక్ మాత్రం ఒక డిఫరెంట్గా చూపించాడు డైరెక్టర్ గారు. అసలు మనము మానట్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ ఒప్పించిండు ఆయన ఫస్ట్ సినిమా నుంచి. కలికి అది కూడా ప్రభాస్ అన్న పెట్టి తీసిండంటే ఎంత బాగా చూపించాడు తెలుసా అన్న. నిజంగా చెప్తున్నా, ప్రభాస్ ఫ్యాన్స్కి ఎంత బాగా చూపించారు అంత బాగా చూపించిందన్న. ఇచ్చి పడేసిందన్న. అంటే ఇప్పుడు మీకు దీంట్లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వీళ్ళందరూ కూడా చేశారు కదా, మీకు ఎలా అనిపించింది మరి? అంటే మనకి అమితాబ్ బచ్చన్ని, మన ప్రభాస్ని, కమల్ హాసన్ చూస్తుంటే ఇక్కడ టాలీవుడ్ అమితాబ్ బచ్చన్, అక్కడ తమిళనాడు కమల్ హాసన్, మన తెలుగు ఇండస్ట్రీ ప్రభాస్, అంటే ముగ్గురు కలిపితే సినిమా ఎలా తీస్తే ఎలా ఉంటుందో మనకు చూస్తే ప్రభాస్ అని మాత్రం అందరిని కలిపి చూస్తే మనకు ఒక మంచిగా అనిపించింది. అసలు జ్యూస్ పిండుకున్నట్టు అనిపించింది నాకు. అంత బాగా అనిపించింది అన్న. ప్రభాస్ అని వాళ్ళందరిని చూస్తే మాత్రం చాలా బాగా అనిపించింది అన్న. ఇచ్చి పడేసింది. గ్రాఫిక్స్ అవన్నీ ఎలా అనిపించినాయి భయ్యా మరి? గ్రాఫిక్స్ మాత్రం చాలా బాగున్నాయి. అసలు వరల్డ్ పెట్టిరో కానీ గ్రాఫిక్స్ మాత్రం ఇచ్చి పడేసింది అన్న. చాలా బాగున్నాయి. అంటే ఇప్పుడు ఓవరాల్గా సినిమా హిట్టే అనుకుంటున్నారా మరి? మళ్ళీ ఒక బాహుబలి ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో కలికి కూడా అంత బ్లాక్ బస్టర్ కొడుతుంది. అంటే బాహుబలి రేంజ్లో ఉందా సినిమా? దాని తర్వాత అంటే కలికి అని చెప్పొచ్చు. అది రాజుల, అదేమో సినిమా రాజుల కోసం ఉంటుంది. అది ఒక రాజు కోసం, సింహాసనం కోసం కొట్లాడకం సినిమా ప్రభాస్ది బాహుబలి. ఇది ఒక కలికి అంటే ఇది ఒక డిఫరెంట్ సినిమా, ఒక ఇంగ్లీష్ మూవీ, ఒక హాలీవుడ్ టైప్లో ఉంటుంది. మరి 2000 కోట్లు వచ్చే ఛాన్స్ ఉందా? 2000 కోట్లు దాటుతుంది అన్న. 100% దాటుతుంది. 2000 కోట్లు వేసుకో అక్కడ, దాటుతుంది. 100% దాటుతుంది. సవాలే లేదు. 100% దాటుతుంది. సూపర్.